భార్యాభర్తల కీచులాటల ప్రభావం ముందుగా ఇరువురి మనసుల మీద తీవ్రంగా పడుతుంది. ఎప్పుడైతే మనసులో దిగులు, చింత, విచారం, ఆందోళన, ఆవేశం, ఆక్రోశం, అపరాధ భావన పెరిగిపోతాయో వాటి ఫలితంగా వెంటనే శరీరంలోని వివిధ అవయవాల్లో విష రసాయనాలు ఉత్పన్నమై రక్తంలో కలిసి శరీరమంతా వ్యాపించి అనేక రోగాలను కలిగిస్తాయి. ముఖ్యంగా అల్ప రక్తపోటు, అధిక రక్తపోటు, అగ్నిమంద్యం, అజీర్ణం, మలబద్ధకం, కడుపులో మంట, ఉదరంలో అల్సర్, తీవ్రమైన గ్యాస్, నిద్రలేమి, గుండెదడ, రక్తహీనత, కండరాల్లో కీళ్లల్లో నొప్పులు ప్రారంభమవుతాయి. సూక్ష్మ రూపంలో తరుణ వ్యాధులుగా ప్రారంభమైన ఈ చిన్న చిన్న సమస్యలు కాలక్రమంలో అపస్మారము, మూర్ఛ, ఉన్మాదము, గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, చర్మ వ్యాధులు మొదలైన దీర్ఘకాల వ్యాధులకు దారితీస్తాయి. ఈ దుస్థితి వలన కుటుంబంలో తీవ్రమైన మానసిక వైరాస్యం, ఆర్థిక ఇబ్బందులు ముదిరి తీవ్రమైన ఇల్లు నరకంగా మారుతుంది. ఇంటిలో గొడవల వల్ల చాలా మంది మగవాళ్లకు అనేక దుర్వ్యసనాలకు అలవాట్లు పడుతూ ఉంటారు. ఇంట్లో గొడవలను తట్టుకోలేక క్లబ్బుల్లో, బార్లలో మద్యపానానికి, ధూమపానానికి, పేకాటకు అలవాటు పడుతున్నారు. ఈ అలవాటే గ్రహపాటుగా మారి అంతులేని వ్యాధులకు, అనేక ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తున్నాయి. గొడవలు మాని ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.